గిద్దలూరులో మెయిన్‌గా ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఫస్ట్ గుర్తొచ్చే ప్రాబ్లమ్ వచ్చేసరికి నీటి ప్రాబ్లమ్. త్రాగునీరు గానివ్వండి, సాగునీరు గానివ్వండి, ఇదొక మెయిన్ ప్రాబ్లమ్ ఇది. అంటే నేను ఇక్కడికి రాకముందు నేను ఊర్లో పోయి నార్మల్‌గా అడగడం జరిగింది సార్. ఐ మీన్ పబ్లిక్ టాక్ ఎలా ఉంది? అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అడిగాను వాళ్ళకి. సో, వాళ్ళు చెప్పిందేంటంటే, ఎవరిని అడిగినా కూడా ర్యాండమ్‌గా 5లో 4 మెంబర్స్ చెప్పిన ప్రాబ్లమ్ అంటే నీటి సమస్య. సో, దీని మీద ఎలాబొరేట్‌గా మీకు దీని మీద క్వెషన్ అడుగుదామని అనుకున్నాను. బికాజ్ మీరు ఇంతకుముందు మీరు ప్రీవియస్‌గా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, సో, దీని మీద మీరు చేసిన డెవలప్‌మెంట్ వర్క్స్ ఏంటి? ఫర్దర్ ఇప్పుడు నెక్స్ట్ గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తారని అడుగుదామనుకున్నాను సార్. నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడండి త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం 2 విధానాల్లో వెళ్ళాం. ఓకే. టౌన్ ఒకటి, రూరల్ ఒకటి. రూరల్ అంటే 6 మండలాలు, టౌన్ అంటే మున్సిపాలిటీ. ఓకే సార్. మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి దాదాపు మేము 100 కోట్ల రూపాయల నిధులు పెట్టాం. అలాగే గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి అంటే మనకి 6 మండలాల్లో 95 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఓకే. ఈ 95 గ్రామ పంచాయతీలో 200 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. ఈ 200 పైచిలుకు గ్రామాలలో కూడా మనము ఏదైతే మనకి వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గర నుంచి సుంకేసుల దగ్గర నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కట్టి అక్కడి నుంచి వాటర్ని ఫిల్టర్ చేసి సురక్షితమైనటువంటి త్రాగునీటిని ప్రతి ఇంటికి మనం అందించేటువంటి కార్యక్రమం, ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 400 కోట్ల నిధులు మంజూరు కూడా చేశారు. టెండర్స్ కూడా పిలిచారు, పనులు కూడా మొదలు పెట్టారు మా నియోజకవర్గంలో. మా నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యతమైనటువంటి సమస్యలలో మొదటి సమస్య ఏంటంటే త్రాగునీటి సమస్య. నేను గిద్దలూరుకి 100 కోట్లతో పెట్టాను. రామన్న గతం నుంచి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా పైప్ లైన్ తోలిచ్చాను, పనులు మొదలు పెట్టించాను నేను. అయితే ఇప్పుడు ఏమైపోయిందనంటే ఈ ప్రభుత్వం మారాక నాయకుడిని బట్టి సమస్యల మీద ఉన్న ప్రాధాన్యతలు మారుతాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు కనపడినటువంటి సమస్య ఈ నియోజకవర్గంలో ఏమిటంటే త్రాగునీటి సమస్య నాకు కనపడినది. ఈ సమస్య పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆ రోజు ఈ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకుపోయిన వెంటనే ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు నాకు ఈ నిధులు మంజూరు చేయడం, పనులు మొదలు పెట్టాను నేను. ఓకే. ప్రభుత్వం మారిన తర్వాత రూరల్కు ఉన్నటువంటి 400 కోట్ల రూపాయల నిధులు టెండర్స్ రద్దు చేసేశారు. టెండర్స్ ఎప్పుడు రద్దు చేయొచ్చానంటే సమస్య లేకుండా అక్కడ అవసరం లేనప్పుడు రద్దు చేయాలి. ప్రభుత్వ విధానాలలో ఏదైనా ఉండి రద్దు చేసినా కూడా ప్రజాప్రతినిధుల బాధ్యత, ఎమ్మెల్యేల బాధ్యత ఏమిటంటే ఖచ్చితంగా వాళ్ళు మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉందని చెప్పి వాళ్ళు పోయేసి ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పి సమస్యకు మరలా పనులు మొదలు పెట్టించేలాగా చేయవలసినటువంటి నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దాని మీద ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. గిద్దలూరు టౌన్లోనైతే ఆ పనులు నేను ఆ రోజే పైప్ లైన్ తోలిచ్చున్నాను కాబట్టి దాన్ని మమ అనిపించే కార్యక్రమంలో భాగంగా కొంత పనులు ఏదో మొదలు పెట్టారు, కానీ మరలా అవి నత్తనడకనే సాగుతాయి. ఎంత పర్సెంట్ పనులు అయిపోయాయి దాని మీద? ఒకటైతే రండి, టౌన్ కి సంబంధించినటువంటి నాకు తెలిసినంత మటుకు ఒక 30% అయింటాయండి. 30%, రిమైనింగ్ 70% జరగాలి. ఆ పనులు నేను ఖచ్చితంగా రేపు ప్రొద్దున శాసనసభ్యుడిగా నేను గెలిచిన తర్వాత మా ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను కంప్లీట్ చేయించి గిద్దలూరు పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా, గిద్దలూరు నియోజకవర్గంలోనే త్రాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారాన్ని నేను ఖచ్చితంగా చేస్తాను. త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తాను నేను. హోప్ సార్. గిద్దలూరులో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే వాటర్ ఇష్యూ. సో అది ఒకసారి సాల్వ్ అయితే దాని నుంచి ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. ఐ మీన్ ఇండస్ట్రీస్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే వాటరే కదా సార్. సో అలా గిద్దలూరు డెవలప్ అయితే అని కూడా నేను అనుకుంటాను సార్. అండ్